అది మన పండగలు కానీ మన వంటలు కానీ వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడతాయి. పూర్తిగానండి. అసలు ముందు ఈ చెప్పిన ఆహారం తినమనండి వ్యక్తిత్వం అదే వస్తుంది. ముందు ఆహారం తినే దమ్ము లేదండి వేళ. అది వద్దు ఇది వద్దు అంటారు. 90% వద్దన్న తర్వాత ఏం తింటాడు గంటే. ఇప్పుడు అది మీరు అన్నారు కాబట్టి చెప్తున్నప్పుడు అది కూడా ఒక వ్యాపారం అయిపోయింది కదా. ఆహారం కూడా వ్యాపారం అయింది. ఇవి తినకండి ఇవే తినండి చెప్తున్నారు. శాస్త్రం ప్రకారం చెప్పాలంటే, సృష్టి ప్రకారం ఏ ప్రాంత ప్రజలు తినదగిన ఆహారాన్ని భగవంతుడు ఆ ప్రాంతంలో సృష్టిస్తాడు. స్పష్టంగా యోగ వాసిష్టంలో ఉంది విషయం. యద్యదృశ్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః యో యో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమిః. ఒక నల్లి పుడుతోంది. నల్లి ఎక్కడి నుంచి పుడుతుందని చెమట్లోంచి పుడుతోంది. పుట్టిన నల్లి నుంచి మళ్ళీ కొన్ని నల్లుడు పుడితే పుట్టచ్చు. కానీ మంచం మీద పుట్టే మొదటి నల్లి మనిషి చెమట్లోంచి పుడుతోంది. మనకు ఉద్భిజములు, స్వేదజములు, అండజములు ఉన్నాయి కదండి. అందులో స్వేదజం చెమట నుంచి పుట్టే జీవి నల్లి చెమట నుంచి పుడుతోంది. అది మనిషి చెమట నుంచి పుట్టిందండి. మనిషి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంది. అంటే ఎక్కడ జీవి పుట్టిందో అక్కడ దానికి ఆహారం పెట్టేశాడు దేవుడు. మరి దానికి ట్రాన్స్ఫర్ అంటే కుదరదు. నల్లి ఎక్కడికి పెడుతుంది ఆహారం కోసం? అక్కడే ఉందో కాస్త కుట్టువాడిని అయిపోయింది. ఒక్కసారి ఇలా పుడితే మనం మేలుకునేలాగా దానికి సరిపడా ఒక 1/2 లీటర్ పడిపోయిందండి. దానికి 1/2 లీటర్ అయింది ఆ బిందువు. అది ఓ రోజు బతికేసింది. ఎంత చిత్రమైన లేదు ఇది. అలాగే యద్యదృశ్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః. అలాగే ఆవు పేడ వేసిందండి. ఏదైనా పశువు పేడ వేసింది. 1 గంట 2 గంటల తర్వాత చూడండి మీరు అందులోంచి పురుగులు పుడుతున్నాయి. ఎక్కడి నుంచి పుట్టాయి? పేడలోంచి పుట్టాయి లేదా? అవే తింటున్నాయి. పేడల నుంచి పుట్టిన పురుగులు ఆ పేడనే తింటున్నాయి. అంటే భగవంతుడు ఏం చేశాడు? ఎక్కడ పుట్టిన వాడికి అక్కడ ఆహారం పెట్టేశాడు. అంటే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో పండేటువంటి పంటలను ఆహారంగా తీసుకుంటే అందరికీ అరుగుతుంది, అందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఇతర ప్రాంతాలు అన్నీ తినచ్చు, రకరకాలు తినచ్చు. కానీ అవి మధ్యాహ్నం పూట స్నాక్స్ అను అప్పుడప్పుడు పండగలకను చేసుకోవాలి తప్ప నిత్యాహార విధానాన్ని మార్చకూడదు. కానీ ఇప్పుడు చాలా మంది చెప్పేశారు కదా, చాలా మంది కన్ఫ్యూజన్ కూడా అవుతుంది. మంచినీళ్ళు తాగచ్చా తాగకూడదు, ప్రతిదానికి ప్రతిదీ అనుమానం వచ్చేస్తుంది. ఎవరికి చెప్పాలన్నా కూడా ఏమో తినచ్చా తినకూడదు ఆయన చెప్పారు. ఈ చెప్పేవాళ్ళు కూడా భేదాలు ఉంటాయి కదా. అందుకే ఇప్పుడు చెప్పేవాళ్ళలో భేదాలు, పైగా వీళ్ళు డబ్బులు ఇచ్చి టీవీలో కార్యక్రమాలు పెట్టించుకుని చెప్పేస్తారు. ప్రోగ్రామ్ ప్రాయోజిత కార్యక్రమాలు అంటే ఖచ్చితంగా వ్యాపారం చేస్తారు. కొన్ని 1000 కోట్ల వ్యాపారాలు జరిగిపోతున్నాయి. ప్రజలు మాయలో పడతారు. అందరూ గ్రహించవలసింది ఏంటంటే స్పష్టంగా నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే ఏ ప్రాంతంలో పండిన పంట ఆ ప్రాంత ప్రజలకు చాలా బాగుంటుంది.